మీరిచ్చిన ఛార్జ్ షీట్లో ఆ సిట్ అధికారులు ఇచ్చిన ఛార్జ్ షీట్లో లోపాలు ఉన్నాయని 21 అంశాలను లేవనెత్తి ఈ 21 అంశాలకు మీరు సమాధానం చెప్పమని కోర్టు అడిగింది కదా. ఎందుకు చెప్పరాయా మీరు? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, న్యాయస్థానానికి సమాధానం చెప్పాలి. మీరు పారిపోతే వదిలే ప్రసక్తి లేదు. ఎందుకు సాధారణంగా బెయిల్ వచ్చే కేసులకు, రొటీన్గా వచ్చే బెయిల్ కేసులకు 90 రోజుల పాటు 120 రోజుల పాటు కక్ష సాధింపుగా ఇది ఏంటి అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి నువ్వు జైల్లో పెట్టావు. నీ అధికార జులాన్ని ప్రదర్శించావు నారా చంద్రబాబు నాయుడు. ఇది చరిత్ర, నువ్వు రాసి పెట్టుకో. నీకు తిరిగి మళ్ళీ అది తిరిగి నీ దగ్గరకు వస్తుంది. నువ్వు నీ కొడుకు చేస్తున్న ఈ వికృత రాజకీయాలు ఏ మాత్రం సహేతుకం కాదు. ఇది సాంప్రదాయ రాజకీయాలు ఎక్కడా లేదు.